ఈ జగత్తంతా శివపార్వతుల లీలా విలాసమే. సహస్రకోటి జన్మార్జిత పూర్వ పుణ్యం వలన జ్ఞాన వైరాగ్య సంపన్నుడు అయితే తప్ప ఈశ్వరుని యందు భక్తి పుట్టదు. భక్తి లేని వారికి ఆయన అనుగ్రహం లభించదు. హరిబ్రహ్మాదులు సైతం ఆయన మహిమను తెలుసుకోలేరు. లోకంలో ఇన్ని భోగాలు ప్రలోభ పెడుతుంటే వాటిని కాలదన్ని మనసును వైరాగ్యం వైపు మళ్లించుకునవలనంటే మాటలా? అది జ్ఞానం వల్లనే సాధ్యం. జ్ఞానం ఎప్పుడూ అవిద్య, అహంకారములు అనేటువంటి మావిచే కప్పబడి ఉంటుంది. అహంకారం అనగనిదే నేను యొక్క అసలు తత్వం గోచరించదు. హరిబ్రహ్మాదులు సైతం అహంకారానికి లోబడిన వారే. ఈ విషయంలో ఒక పూర్వగాథను చెబుతున్నాను, వినండి. పూర్వం ఒకప్పుడు దేవతలు, ఋషులు కలిసి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అని బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ప్రళయ కాలంలో కూడా నశించని అవ్యయ తత్వము ఏది అని ప్రశ్నించారు. దానికి ఆయన అహంకారంతో ఇలా ప్రత్యుత్తరం ఇచ్చినాడు: ఓ జిజ్ఞాసువులారా, సృష్టి, స్థితి, లయ కర్తను నేనే. నేనే స్వయంభువును. నాకంటే అవ్యయమైనటువంటి తత్వము లేదు అన్నాడు. బ్రహ్మగారి అహంకారానికి నవ్వి విష్ణువు అంతకు మించినటువంటి అహంకారముతో, ఓ వత్స, యోగీశ్వరుడవైన నీవు ఇట్టి మూర్ఖత్వము తగదు. నా నాభీ కమలం నుండి ఆవిర్భవించిన నా కుమారుడవు నీవు. నారాయణుడను నేనే, పురుషోత్తముడను నేనే, యజ్ఞ పురుషుణ్ణి నేనే. మాయ ఎప్పుడూ నా ఆధీనంలోనే ఉంటుంది. జీవులందరకు సర్వోత్తమగతియగు పరమ పురుషుణ్ణి నేనే అన్నాడు. శివమాయా విమోహితులు, అహంకార పూరితులు, జీవ భావ విలసితులు అయినటువంటి హరిబ్రహ్మాదులు ఇలా వాదులాడుకొని సర్వత్రా ప్రమాణమైనటువంటి వేదాలను ఆశ్రయించి నాశనము లేనటువంటి ఏకైక తత్వము ఏది అని ప్రశ్నిస్తే ఋగ్వేదము వారికి ఈ విధంగా బదులు చెప్పినది: యదంతస్థాని భూతాని యతఃసర్వం ప్రవర్తతే యదాహూ పరమం తత్వం స రుద్రస్త్వేక ఏవహి అని. సర్వప్రాణులు ఎవనియందు ఉన్నవో, ఎవని నుండి సర్వ జగత్తు ఉద్భవించుచున్నదో ఆ రుద్రుడు ఒక్కడే పరమతత్వము అన్నది. అయితే ఇది నచ్చక యజుర్వేదమును అడగగా యజుర్వేదము ఈ విధంగా సమాధానము చెప్పినది: యో యజ్ఞైరభిలైరీశః యోగేన చ సమిధ్యతే ఏన ప్రమాణం ఖలు నస్స ఏకః సర్వదృక్శివః అన్నది. ఏ ఈశ్వరుడు సర్వ యజ్ఞములచే మరియు యోగముచే ఆరాధింపబడుచున్నాడో, ఎవనిచే మాకు ప్రాముఖ్యము లభించినదో, ప్రామాణ్యము లభించుచున్నదో అట్టి సర్వ సాక్షియగు అద్వయతత్వము శివుడే అని చెప్పినది. సామవేదమును అడిగినప్పుడు ఈ విధంగా సమాధానం చెప్పినది: ఏ నేదం భ్రామ్యతే విశ్వం యోగిభిర్యో విచింత్యతే యద్భాసా భాసతే విశ్వం స ఏకత్రంబకః పరం. ఎవనిచే ఈ జగచ్చక్రము తిప్పబడుచున్నదో, ఎవరిని యోగులు ధ్యానిస్తూ ఉన్నారో, ఎవని ప్రకాశముచే జగత్తు ప్రకాశిస్తూ ఉన్నదో అట్టి అద్వయ పరమాత్మ ముక్కంటియే అని చెప్పినది. ఇక చివరగా అధర్వణ వేదమును అడగగా యం ప్రపశ్యంతి దేవేశం భక్త్యానుగ్రహిణో జన తమాహురేకం కైవల్యం శంకరం దుఃఖతఃపరం అని చెప్పినది. ఏ దేవదేవుని కృపచే భక్తులకు జనులు ఆయనను చక్కగా దర్శించుచున్నారో, ఎవడు దుఃఖమునకు అతీతుడో అట్టి అద్వయ నిర్గుణతత్వము శంకరుడే అని చతుర్వేదములు కూడా చెప్పినవి. అప్పుడు ఆ మాయా విమోహితులైనటువంటి వివేకాన్ని కోల్పోయినటువంటి హరిబ్రహ్మలు క్రుద్ధులై వేదమూర్తులతో ఈ విధంగా అన్నారట: సత్యజ్ఞాన స్వరూపులైన మీరు వివేకాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారు. దిగంబరుడు, వికృత వేషధారి, నాగాభరణుడు, వృషభ వాహనుడు, భస్మధారి స్త్రీకి లొంగిపోయి సగం దేహాన్నిచ్చి ఎప్పుడూ వెంటబెట్టుకుని తిరిగేవాడు అయినటువంటి రుద్రుడెక్కడ? సంగరహితుడైనటువంటి పరబ్రహ్మతత్వం ఎక్కడ? అల్పబుద్ధులైన హరిబ్రహ్మలు అహంకారంతో పలికిన పలుకులకు విచారించి సర్వవ్యాపకమైనటువంటి ఓంకారం సశరీరంగా సాక్షాత్కరించి శివతత్వాన్ని ఈ విధంగా తెలియజెప్పినదట: ఓ విధి మాధవులారా, స్వయం జ్యోతి స్వరూపుడైన రుద్రుని తపశ్శక్తియే పార్వతి, చిదానందగనుడైన రుద్రుని ఆనంద స్వరూపమే పార్వతి, సత్యపురుషుడైన రుద్రుని యొక్క జగత్సిద్ధి హేతువైన మాయాశక్తియే పార్వతి. వెలుగు సూర్యునిలా, వెన్నెల చంద్రునిలా, ఉష్ణగుణం అగ్నిలా ఎలా విడిచి ఉండవో అలాగే ఆయన తపశ్శక్తి రుద్రుణ్ణి విడిచి ఉండదు. రుద్రుని ప్రమోద
కళారూపమైన ఆ తపశ్శక్తియే దాక్షాయిని, సతీ, హైమవతి, శివ, భవాని, అపర్ణ, ఉమా, కామేశ్వరి, శివకామిని, గిరిజ, పార్వతి ఇలా అసంఖ్యాక నామాలున్నాయి ఆ తల్లికి. ప్రళయకాలమందు సృష్టి మాయలో లీనమవుతుంది. మాయా పరబ్రహ్మస్వరూపుడైనటువంటి రుద్రునిలో లీనమవుతుంది. కాముణ్ణి పుట్టించిన ఈ విష్ణువు, కామానికి వశుడైనటువంటి ఈ బ్రహ్మ, వీరిద్దరూ కూడా సచ్చిదానంద బ్రహ్మవాచ్యులు ఎలా అవుతారు? కాముణ్ణి దహించిన రుద్రుడొక్కడే అవ్యయ తత్వస్వరూపుడు అని ప్రణవం తత్వోపదేశాన్ని చేస్తే అయినా కూడా హరిబ్రహ్మల యొక్క అజ్ఞానం నశించలేదు. అప్పుడు వారి మధ్య భూమి ఆకాశముల అంతరాలమంతా నిండిన గొప్ప జ్యోతి ఆవిర్భవించినది. దాని మధ్య త్రిశూలపాణి, ఫాలాక్షుడు, భుజగభూషణుడు అయినటువంటి పురుషుడు గోచరించినాడు. ఆ పురుషుణ్ణి చూచి బ్రహ్మవో రుద్ర, పూర్వం నా లలాటం నుండి ఆవిర్భవించినావు. నేనే నీకు రుద్రుడు అనేటువంటి పేరు ఉంచాను. చెప్పు, నీకు ఏం వరం కావాలో కోరుకొని గర్వంతో పలికినాడు. ఆ మాటకు రుద్రుడు అత్యుగ్రుడు కాగా ఆ రౌద్రం నుండి తేజోవంతుడు, భయంకరుడు అయినటువంటి ఒక పురుషుడు ముమ్మూర్తుల రుద్రుణ్ణి పోలినవాడు ఆవిర్భవించినాడు. అతడికి కాలభైరవుడు అనేటువంటి పేరు పెట్టాడు రుద్రుడు. భైరవుడు అంటే బా అంటే భరించువాడు, రా అంటే మోయువాడు, భారాన్ని మోయువాడు, వా అంటే వమనం చేయువాడు, అంటే సమస్త సృష్టిని కూడా ప్రళయకాలంలో దహించువాడు, అంటే సృష్టి స్థితి లయాలకు ప్రతీకమైనటువంటి కాలభైరవుణ్ణి, కాలాన్ని తన చేతిలో పెట్టుకుని నడిపించే కాలభైరవుణ్ణి ఆ యొక్క పరమేశ్వరుడు సృష్టించడం జరిగినది. ఆ రుద్రుని ఆజ్ఞను అనుసరించి అహంకారాన్ని ప్రదర్శించిన పితామహుని యొక్క 5వ తలను ఎడమ చేతి కొనగోరుతో గిల్లివేశాడు కాలభైరవుడు. ఆ దృశ్యాన్ని గాంచిన వివేకి అయినటువంటి విష్ణువు భక్తిపూర్వకంగా శతరుద్రీయ మంత్రాలతో రుద్రుణ్ణి స్తుతించాడు. బ్రహ్మగారు కూడా తత్వజ్ఞానాన్ని పొంది వేద మంత్రాలచే రుద్రుణ్ణి స్తుతించినాడు. ఈ విధంగా వారిద్దరూ అహంకార నిర్మూలనంగా జ్ఞానోదయమైంది. శంకరుడు కూడా వారిద్దరికీ అభయమిచ్చి కాలభైరవునితో ఇలా అన్నాడు: ఓ భైరవ, సర్వ నగరములలోనూ ముక్తిప్రదమైన కాశీనగరం మీద నీకు ఆధిపత్యాన్ని ఇస్తున్నాను. భక్తుల పాపములను భక్షిస్తావు కనుక పాపభక్షణుడు అని, దుష్టులను శిక్షిస్తావు కనుక అమర్ధకుడు అని నీకు పేర్లుంచుతున్నాను. ఈ విష్ణువును ఆదరించు, బ్రహ్మను మన్నించు. ఓ నీలలోహిత, ఈ బ్రహ్మ యొక్క కపాలాన్ని చేత ధరించి కపాల వ్రతాన్ని పూని నిత్యము భిక్షాటనం చేసుకుంటూ జీవించు. కాశీనగరాన్ని ప్రవేశించగానే నీకు బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుంది. ఇలా ఆజ్ఞాపించి తక్షణం బ్రహ్మహత్య అను పేరు గల ఒక కన్యను సృష్టించి ఆమెతో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మహత్య, ఉగ్రుడైనటువంటి ఈ కాలభైరవుణ్ణి దివ్యమైన వారణాసి నగరాన్ని చేరేటంత వరకు కూడా అనుసరించి వెళ్ళు. ఆ నగరంలోనికి నీకు ప్రవేశార్హత లేదు. అది తక్క మిగతా భూతలమంతా కూడా నీవు సంచరించగలుగుతావు అని పలికి అంతర్ధానమయ్యాడు రుద్రుడు. శివుని ఆజ్ఞను అనుసరించి కాలభైరవుడు బ్రహ్మహత్య నివారణార్థం కాపాలికా వ్రతాన్ని పూని ముల్లోకములలోని పుణ్యక్షేత్రాలను, తీర్థరాజములను సేవిస్తూ నారాయణుని నివాసానికి వెళ్ళాడు. భైరవాగమన వార్తను విన్న విష్ణువు లక్ష్మీదేవితో కూడా ఎదిరేగి ఆయనను పూజించి వినయంతో: హే భగవాన్, అక్షయ స్వరూపుడమైనటువంటి నీవు ఈ భిక్షావృత్తిని ఎందుకు స్వీకరించావని ప్రశ్నిస్తే బ్రహ్మశిరస్సును ఖండించిన వైనాన్ని గుర్తు చేసి భైరవుడు దానికి విష్ణువు విస్మయాన్ని పొంది: హే పరంధామ, లోకక్షేమాన్ని కోరి నీవు ఆచరించిన కృత్యంతో నీకు పరాధీనత ఎక్కడున్నది? ఓ పాపరహిత, నీ నామోచ్చారణ మాత్రం చేతనే పాపాలు పటాపంచలవుతుంటే నీకు పాపం ఇక్కడిది. భిక్షావృత్తి కడు దీనవృత్తి కదా. అట్టి దైన్యానికి అధీనుడవగుట దేవరకు లీల. బ్రహ్మహత్యాది సమస్త పాతకాలు భిక్షావృత్తితో పటాపంచలవుతాయి అని లోకులకు బోధించడమే నీ చర్యలోని అంతరార్థము అని లక్ష్మీనారాయణులమైనటువంటి మమ్మల్ని అనుగ్రహించడం కొరకే ఇలా వచ్చావు, కానీ లోకాధిపత్యం గల నీకు వాంఛితార్థం ఏముంటుంది అని స్తుతించి ఉప్పొంగిపోయి కన్నీరు కార్చినాడు నారాయణుడు. అంతలో క్షీరసాగరతనయ మనోరథవతి అనేటువంటి స్వచ్ఛమైన మణిని భైరవుని యొక్క భిక్షపాత్రలో వేసింది. దానిని గ్రహించి మరొక స్థానానికి కదిలాడు. భైరవుని వెంటాడుతున్నటువంటి బ్రహ్మహత్యను పిలిచి ముక్కంటిని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించినాడు హరి. ఈ నెపంతో వృషభధ్వజుని చక్కగా సేవించుకుని పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతానని చెప్పింది ఆ యొక్క బ్రహ్మహత్య అనేటువంటి కన్య. అలా భైరవుడు కపాల వ్రతాన్ని ఆచరిస్తూ కాశీక్షేత్రంలో అడుగు పెట్టగానే బ్రహ్మహత్య హాహాకారం చేస్తూ భూమి మీదకు పారిపోవడం జరిగినది. భూమిని చీల్చుకుంటూ పాతాళంలోకి ప్రవేశించినది. వెంటనే భైరవుని చేతిలోని బ్రహ్మ యొక్క కపాలం క్రింద పడింది. ఆ స్థానం
స్నానమే కపాలమోచనము అనేటువంటి తీర్థమైనది. బ్రహ్మహత్య తొలగినందుకు భైరవుడు పరమానందంతో తాండవం ఆడాడు. పరమేశ్వరుడు మార్గశీర్ష మాస కృష్ణపక్ష అష్టమి నాడు భైరవ రూపంలో ఆవిర్భవించినాడు. ఆ తైది నాడు కాశీలో కపాలమోచన తీర్థంలో గాని మరే ఇతర స్థలములందు గాని భైరవుణ్ణి పూజించి పితృదేవతలకు తర్పాదనాదులు ఇచ్చి జాగరణం చేసి భైరవ వ్రతాన్ని ఆచరిస్తే ఆ వ్యక్తి సకల పాపముల నుండి కూడా విముక్తుడవుతాడు అని పరమేశ్వరుడు చెప్పడం జరుగుతున్నది. ఇది భైరవావతారం యొక్క కథ. ఈ కథను ఎవరు విన్నా లేదా చదివినా ఆ యొక్క వ్యక్తి యొక్క సమస్తమైన పాపములు కూడా తత్క్షణమే నశించిపోతాయి, అతడికి ఉన్నటువంటి సమస్తమైన గ్రహదోషములు కూడా తొలగిపోతాయి అని శివపురాణంలో స్వయంగా పరమేశ్వరుడే చెప్పడం జరిగినది.